అందరికి భాగవతం క్లాస్ స్వాగతం. మనం 4వ స్కందం 18వ అధ్యాయంలో కొంత భాగాన్ని నిన్న చూసుకున్నాం. సో ఈరోజు మిగిలిన భాగాన్ని చూడడానికి ప్రయత్నిస్తాం. సో భూమి పృథు మహారాజుకి సహకరించడానికి సిద్ధమైంది. ఎందుకంటే పృథు మహారాజు ఆమె విన్నపాలు లేకపోతే ఆమె పొగడ్తలు లేదా ఆమె ఆయన్ని కీర్తించడం, ధర్మం గురించి ప్రశ్నించడం ఇవన్నీ అయిన తర్వాత ఆయన ఎక్కడ తృప్తి పడలేదు. ఇది భూమి చెప్పినటువంటి ఆ సమా ఇచ్చినటువంటి ప్రతిస్పందనకి. ఆ, కానీ కృత నిశ్చయంతో ఉన్నాడు. ఎలాగైనా ఆ, ప్రజలకు మనం మేలు చేయాల్సిందే అని, న్యాయం జరగాలి అని. అందుకనే ఇంకా ఆ, ఆమె వైపు ఉంచి వర్షం చెప్పింది. ఆమె సావధానంగా వినమని చెప్పింది. కొంచెం ఆగ్రహం తగ్గించుకొని జ్ఞానసారాన్ని తెలుసుకున్న వాళ్ళు లేదా పొందిన వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు తేనెటీగలాగా కావలసిన తేనె మాత్రమే తీసుకుంటారు. లేకపో లేకపోతే ఆ గుణం లేకపోతే మనం ఏది పడితే అది ఎలా పడితే అలా అర్థం చేసుకొని దాన్ని మన జీవితంలోకి మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడో మనం మళ్ళీ గందరగోళంలో పడతాం అన్నమాట మనం. కాబట్టి ప్రజలు ఈ జీవితంలో భవిష్యత్తులో సమృద్ధిగా ఉండటం తగిన ప్రక్రియ విధానాలు ఋషుల వద్ద ఉన్నవి. ఋషులు శాస్త్రాలని వాటి వద్ద ఉన్నాయి. ఎట్లా నా దగ్గర నుంచి మీరు ఈ ఆ, విత్తనాలు లేకపోతే ధాన్యాలు లేకపోతే పంట ఎలా తీసుకోవచ్చు అనేది ఒక విధానం ఉంది. ఎవరైతే నమ్మకంతో శ్రద్ధగా వాటిని పాటిస్తారో ఆ, అసమర్థులకు కూడా తగిన ఫలితం వస్తుంది. అసమర్థులకు కూడా అంటే మనం చాలా మంచివాళ్ళండి, సమర్థులండి, కానీ మనం ఫాలో అయ్యే ప్రక్రియ అది సరైనది కాదనుకోండి. మనం ఎంత కష్టపడినా కూడా ప్రక్రియలో ఎక్కడో లోపం ఉంది కాబట్టి మనకి కావాల్సినటువంటి ఫలితం మనకి దక్కదన్నమాట. కాబట్టి విజయవంతం కాలేరు, మూర్ఖులు వాళ్ళు విజయవంతం కాలేరు. ఎందుకంటే అది వాడు పాటించరు కాబట్టి, వాళ్ళ సొంత నిర్ణయాలు వాళ్ళ సొంత అభిప్రాయాలతో వాళ్ళు వెళ్తగలుగుతారు కాబట్టి వాళ్ళు ఎప్పటికీ విజయవంతం కాలేరు. ఆమె ఇక్కడ కారణాలు ఇప్పుడు చెప్పింది అనమాట. ఇంకా మనం విస్తారంగానే మనం వివరించుకున్నాం. సో ఎవరైతే ఆధ్యాత్మిక భావం లేదో లేదా ఆధ్యాత్మిక లక్ష్యం అనేది లేదో అలాంటి వ్యక్తులు వాటిని వాడుతున్నారు. వాడు ఎలా వాడుతున్నారు, దేనికోసం వాడుతున్నారు? వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఆ విత్తనాలని సరిగ్గా మానవాళి కోసమా లేకపోతే మిగిలినటువంటి జంతు పశువులకు వాడకుండా వాటిని వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఎలాగంటే అలాగ వాళ్ళు ఆ, వాటిని ఉపయోగిస్తున్నారు. కాబట్టి నేను ఆ, వాటికి నేను ఊతమిస్తే అంటే నేను మళ్ళీ వాటిని నేను ప్రోత్సహిస్తే ఇంకా రాను రాను ఇంకా అధర్మము పేటరేగిపోతుంది. అందు కారణంగా వాటిని నేను నాలోనే రహస్యంగా నేను దాచుకున్నాను అనే పాయింట్ అయిపోయింది. సో మనం ఆలోచిస్తే మన ఆ, చాలా మంది రైతులు ఎన్నో రకాలుగా ఇక్కడ కష్టపడుతున్నారు దీనికోసం. కానీ మనకు కూడా తెలుస్తా ఉంది, పాపం టైంకి సరైనటువంటి పంట వాళ్ళకి దొరకడం లేదు, సరైనటువంటి ఆదాయం దొరకడం లేదు. యాక్చువల్గా ఒకప్పుడు పంట ఎందుకు వేసేవాళ్ళు అని అంటే ఎప్పుడు ఆదాయం చూసేవాళ్ళు. కానీ ఇవాళ పరిస్థితులు అలా అయిపోయినాయి. ఇంకా మనం ఎలాగో బతకాలి కాబట్టి ఇంకా ప్రతిదీ కూడా మనం అమ్మాల్సిన పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు. నీళ్లు కావచ్చు లేకపోతే ఒకప్పుడు ఆహారాన్ని ఫ్రీగా పెట్టేవాళ్ళు, వచ్చిన వాళ్ళకి పోయే వాళ్ళకి అంత దానం చేసేవాళ్ళు. అన్నం కొనుక్కోవడం అనే పాయింట్ అసలు లేదు. అందుకే పుష్కలంగా భూమి, వర్షాలు అన్నీ సహకరించినాయి. అలాగే నీళ్లు ఫ్రీగా హ్యాపీగా ఎక్కడ పడితే అక్కడ మనం తాగి ఉండొచ్చు. కానీ ఈరోజు మళ్ళీ కొనుక్కొని తాగాల్సి వస్తుంది. ఒకనో టైంలో ఎలా ఉంటున్నారంటే మేము గాలి కూడా మనం కొనుక్కోవాల్సి వస్తుంది అంటే ఎవరో పిచ్చోడు గాలిని కొంటావు, గాలి ఎక్కడైనా ఉంది అంటే లేదు. ఇప్పుడు జపాన్ లాంటి దేశాల్లో గాలి కూడా వాళ్ళు స్వచ్ఛమైన వాళ్ళు పీల్చాలి అంటే వాళ్ళు కొంచెం డబ్బులు కడితే కొన్ని దగ్గర కొన్ని బూత్లు ఉన్నాయి అన్నమాట. అంటే ప్యూర్ ఆక్సిజన్ ఉండే బూతులు ఉన్నాయి. ఆడికి వెళ్ళి మనం కొద్దిసేపు పెట్టుకుంటే అప్పుడు మనకి అది మనం కొనుక్కోవాలన్నమాట. అంటే ఎక్కడ మనం భగవంతుడి యొక్క శ- భావం అర్థం చేసుకోకుండా భగవంతుడి యొక్క లక్ష్యం ఎందుకు మనకి ఈ భూమిని క్రియేట్ చేశాడు, ఈ భూమిలో మనల్ని ఎందుకు పెట్టాడు,
అంతిమంగా మనం ఏది చేరు దేనికి మనం అందుకోవాలి అని కంప్లీట్ గా లేనప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరూ జంతు స్వభావమే వస్తుంది అనమాట. అంటే ఏదైనా నాకే కావాలి, ఏదైనా నేనే అనుభవించాలి అనే ఆ దృక్పథం వచ్చేస్తుంది. రెండోది ఏం చెప్పాను, నేను పాలకులు సరిగా మరి రక్షింపబడట్లేదు. అంటే పాలకులైనా సరే ఎక్కడో దగ్గర నన్ను వాళ్ళు రక్షించాలి కదా, నన్ను గౌరవించుకోవాలి కదా, వాళ్ళు వదిలేశారు. నేనేం చేయగలను? నా దగ్గర ఉన్న దగ్గరతో నేను, నా దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నేను ఆ విత్తనాలు నేను రహస్యంగా పెట్టుకుంటున్నాను అని చెప్పింది అనమాట. అయితే ఎలా తీయాలో నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. దానికి ఒక దూడ కావాలి, ఒక పాత్ర కావాలి, పాలు పితికేవాడు దయచేసి ఏర్పాటు చేయండి అని చెప్పింది అనమాట. సో నేను ఎలాగో ఆ దూడ మీద ఉన్న ప్రేమతో నేను అందిస్తాను కాబట్టి ఆ పాలుని ఆ ఆ పితికితే ఆ పాత్రలో దాన్ని తీసుకొని అది మీరు ఎవరికైనా పంచుకోండి అంటాడు అని చెప్పింది అనమాట. నన్ను సదరం చేయడం, వర్షపు నీరు ఎప్పుడూ భూమిలో ఇంకడం వలన తేమ ఉంటుంది. దాని వలన పంట పండుటకు మంగళకరంగా ఉంటుంది. అప్పుడు మనం ముందు చూసాం, భవిష్యత్తులో భవిష్యత్తులో ఏం చేస్తాడు ఎవరు? మన పృథు మహారాజు అంటే అక్కడ వచ్చింది భూమిని సదనం చేస్తాడు. పెద్ద పెద్ద కొండల్ని కూడా వాటిల్ని ఆ, 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 పగలగొట్టి వాటితో అంటే అంతకు ముందర భూమి మీద ఎన్నో కొండలు ఉండే, అంటే కొండలు కొండలుగా ఉండేది అనమాట. ఇది పృథు మహారాజుకు ముందర కొండలు ఎక్కువ ఉండేది, కావాల్సిన స్థలం తక్కువ ఉండేది. అంటే సదరంగా ఉండే స్థలం తక్కువ ఉండేది. కానీ తర్వాత ఆయన ఏం చేశాడు, ఇప్పుడు పంటలు పండించాలి, దాన్ని విస్తరించాలి, ఎక్కువ మందికి ఆహారాన్ని అందించే పరిస్థితుల్లో ఎక్కువ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడవడానికి, యజ్ఞాలు యాగాలు నడవడానికి ఇంకా అనువైనటువంటి ఆ, భూమి ప్రాంతం కావాలి అనుకున్నప్పుడు అప్పుడు ఆయన సదనం చేయడం వలన ఏమైంది, వర్షపు నీరు ఎప్పుడు భూమిలో ఇంకడం వలన తేమ ఉంది. ఆ తేమ పంటకు మంగళకరం అవుతుంది. ఆ తేమ ఉండాలి, ఉంటేనే మంగళకరం అవుతుంది, పంట మంచిగా వస్తుంది. అంతకుముందు ఏం చేసేది, మేబీ కొండల మీద వాళ్ళు పంట పండించేదేమో, నీళ్ళంతా కిందకి వెళ్ళిపోతా ఉంటూ అలా ఉండేదేమో. ఈ భూమి స్వయంగా చెప్తుంది, ఇప్పుడు మీరు ఎక్కువ మందికి ఆహారం మీరు పెంచాలి అనుకుంటే ఫస్ట్ నన్ను సదరం చేయాలి మీరు అని చెప్పి ఆమె కోరుకుంటుంది. దానివల్ల ఏమవుతుంది, వర్షపు నీరు ఎక్కువ భూమిలో ఇంకి ఉంటుంది. అవసరమైనప్పుడు వేసిన విత్తనాలతో మనం ఆ నీళ్ళను ఉపయోగించుకోవచ్చు అని చెప్పి చెప్తుంది అనమాట ఆమె. అప్పుడు ఈ ఈ ఎక్స్ప్లెనేషన్కి, అంటే ఈ వివరానికి పృథు మహారాజు తృప్తిపడ్డాడు. అంటే ఆమె వైపు కూడా ధర్మం ఉంది, ఆమె చేసిన కూడా మంచిదేను. ఆమె ఉద్దేశం వచ్చి వేరే వాళ్ళని వీళ్ళని కష్టపెట్టి వాళ్ళని హింసించి వాళ్ళకి ఆహారం లేకుండా చేయాలనే ఉద్దేశం లేదు. సో ఇదంతా కూడా సరిగ్గా పాలన లేకపోవడం, లేదా ప్రజలు ఆ విధంగా వాళ్ళు ఆ, దోచుకోవడంలో నిమగ్నం అయ్యారు కాబట్టి ఆమె వంతు ఆమె పాత్ర ఆమె పోషించింది అని చెప్పి ఆమె ఇచ్చినటువంటి ఆ వివరానికి ఆమె తృప్తి చెందింది అనమాట. తృప్తి చెందిన తర్వాత ఏం చేశాడంటే ఆ, స్వయంభవ మనుని దూడగా పెట్టుకున్నాడు. దూడ అంటే ఏంటి? నెక్స్ట్ ఎవరో ఒకరు దూడ కావాలి. ఆ దూడ ఎవరై ఉండాలంటే భూమికి నచ్చిన వాళ్ళగా అయి ఉండాలి, భూమికి అత్యంత ప్రేమ కలిగిన వాళ్ళగా అయి ఉండాలి. స్వయంభూ మను పాలనలో భూమి సస్యశ్యామలంగా, వనరులు సమృద్ధిగా ఉన్నాయి అన్నమాట, బాగున్నాయి ఆ టైంలో. ఓకే. అంటే ఇప్పుడు అంటే అదే కదా, ఆవుకి దూడ మీద ప్రేమ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ఏమొస్తుంది, పాలు వస్తాయి. అప్పుడు ఈయన ఎవరిని పిలిచాడు, పృథు మహారాజు స్వయంభూమను పిలుచుకున్నాడు. సో పిలుచుకొని పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆవు స్వయంభూమను చూసిందో, అదే దూడలాగా భావించింది, అప్పుడు ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా పాలుని ఇవ్వడం ప్రారంభిస్తుంది. పిండేవాడు ఎవరు? ఈయనే, మన పృథు మహారాజే పిండేవాడు పృథు మహారాజు. దూడ ఎవరు? స్వయంభూమను. ఆ భూమి వచ్చి ఆవు అయింది. ఓకే. సో మరి పాత్ర కావాలి కదా తీసుకోవడానికి. ఓకే. పాలు అంటే ఏంటి ఇక్కడ? ధాన్యములు, మూలికలు, ఏదైతే అది అవి తీసుకోవాలి.
దేంతో తీసుకోవాలి? ఒక పాత్ర కావాలి. ఇక్కడ పృథు మహారాజ్ ఏం చేశాడంటే తన సొంత చేతుల్నే పాత్రగా ఉపయోగించుకొని వాటిని తీసుకున్నాడు అనమాట. చూడండి, అందుకనే ఆ భూమి తృప్తి మరియు ప్రయోజనకరమైన మాటలకు పృథు సంతృప్తి చెంది స్వయంభవ మనును దూడగా చేసుకొని తన సొంత చేతులను పాత్ర చేసుకొని ధాన్యములు మరి మూలికలను పిండుకున్నాడు. అలాగే పృథులాగానే ఇతరులు కూడా వీణా సమయంలో ఏదైతే పోగొట్టుకున్నారో, మిగతా వాళ్ళంతా వీణా సమయంలో అన్ని కూడా వాళ్ళు ఏవైతే వాళ్ళు అతను ఉన్నట్టు క్రూరత్వానికి చాలా పనులు ఆపేశాడు. వాళ్ళకి రావాల్సిన చాలా వనరులు రాకుండా ఆగిపోయినాయి చాలా మందివి. అది దేవతలు అంటారా, దైత్యులవి, రాక్షసులవి, అందరూ డిస్టర్బ్ అయిపోయారు అనమాట. వాళ్ళు ఎన్నో కోల్పోయారు ఆ టైంలో. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చేసి అంటే పృథు మహారాజు లాగే వాళ్ళు కూడా అతను వాళ్ళు పిండే వాళ్ళు అయ్యారు. ఒక పాత్ర తెచ్చుకున్నారు, ఒక దూడని తెచ్చుకున్నారు. అందరూ తెచ్చుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన ఏదైతే వాళ్ళు పోగొట్టుకున్నారో ఆ టైంలో వాళ్ళకి అందాల్సినటువంటి లాభము వాళ్ళకి అందలేదో, ఇప్పుడు వాళ్ళు దాన్ని ఎలాగే ఇప్పుడు ఆమె చెప్పింది కాబట్టి నన్ను ఈ విధంగా మీరు పిండుకోవచ్చు, నన్ను నా దగ్గర నుంచి మీరు సమకూర్చుకోవచ్చు అని ఆమె ఎప్పుడైతే చెప్పిందో, ఇంక వీళ్ళందరూ కూడా రెడీ అయ్యారు అనమాట. ఆమె దగ్గర నుంచి వాళ్ళు పొందినటువంటి వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు అందాల్సిన కొన్ని అందలేదు వాళ్ళకి. అది వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఆ, ఇప్పుడు వాళ్ళు భూమి నుంచి పొందాలని ట్రై చేస్తున్నారు. అవి ఏంటనేది చూస్తాం. ఋషులు బృహస్పతిని దూడగా పెట్టుకున్నారు. ఇంద్రియాల్ని పాత్రలుగా వాళ్ళు వాడుకున్నారు. ఋషులకి మెయిన్ ఇంద్రియాలు కదా వాళ్ళకి కావాల్సింది, ఇంద్రియాల నిగ్రహంలోకి వెళ్ళాలి. ఆ ఋషుల బృహస్పతి చాలా ఉత్తముడు. సో ఉత్తముడు కాబట్టి భూమికి అంటే ఆవుకి చాలా ఇష్టమైన దూడ అది. అంటే ఈ లెక్కన వెళ్తున్నాం అనమాట. మన పైన వ్యక్తులు, దూడ, పాత్ర, తిరిగి తెచ్చుకున్న వస్తువులు, ఈ ఈ క్రమంలో మనం చూస్తాం అనమాట. రాబోయే వాళ్ళు ఎవరెవరు ఏ దూడను తెచ్చుకున్నారు, ఏ పాత్రని వాళ్ళు తెచ్చుకున్నారు, అలాగే వాళ్ళు పొందినటువంటి వస్తువు ఏంటి అనేది. సో ఋషులు బృహస్పతిని తెచ్చుకున్నారు దూడలాగా, ఇంద్రియాల్ని పాత్రగా తీసుకున్నారు, వేద మంత్రాల్ని మళ్ళీ తిరిగి తెచ్చుకున్నారు. ఎందుకంటే అప్పుడు వేద సమయంలో వేద మంత్రాలు అన్నింటినీ ఆపిచ్చేశాడు కదా, యజ్ఞాలు కానికుండా స్టార్ట్ చేశాడు. ఎక్కడైతే బ్రాహ్మణులు ఆ, ఈ ధర్మాన్ని ప్రచారం చేసి అన్నిటిని కూడా ఆయన ఆపేశాడు. కాబట్టి అది వాళ్ళు కోల్పోయారు కాబట్టి మళ్ళీ ఆ వేద మంత్రాలను మళ్ళీ తెచ్చుకున్నారు అనమాట వాళ్ళు. అలాగే దేవతలు ఏం చేశారు, ఇంద్రుడిని తెచ్చుకున్నారు దూడలాగా. ఇంద్రుడికి భూమి, ఆవుకి చాలా ఇష్టం మామూలుగా. అందులో దేవతల్లో అధిపతి అతను. అతను బంగారు కొండ తెచ్చుకున్నాడు. దేవతలకి ఏం కావాలో వాళ్ళు కోల్పోయింది, అమృతం కోల్పోయారు వాళ్ళు ఆ టైంలో. అందుకని వాళ్ళు అమృతం తెచ్చుకోవడానికి వాళ్ళు పాత్ర తెచ్చుకున్నారు. దైత్యులు అది వాళ్ళు ఏం తెచ్చుకున్నారు, ఇష్టమైన వాడెవడు ప్రహ్లాదుడు, దైత్యుల్లో ప్రహ్లాదుడు. వాళ్ళు ఏం చేశారు, ఇనప కొండ తెచ్చుకున్నారు. వాళ్ళు ఇనుము ఇనుముతో చేసినటువంటి కొండ అన్నమాట. అది కొండ తెచ్చుకున్నారు. ఇంకేనా? దాంట్లో ఏముంది, వాళ్ళకి ఏం తెచ్చుకున్నారు, సారాయి తెచ్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళు సారాయి కావాలి వాళ్ళకి, వాళ్ళు అది తెచ్చుకున్నారు. అట్లానే గంధర్వులు, అప్సరస్సులు వాళ్ళు విశ్వవస్తుని తెచ్చుకున్నారు. పద్మము పద్మాన్ని పాత్రగా చేసుకొని సంగీతము, అందాన్ని మళ్ళీ కొని తెచ్చుకున్నారు. మళ్ళీ మళ్ళీ ఆ, వాళ్ళు అందంగా తయారవడానికి కావాల్సినటువంటి వస్తువులు ఏమున్నాయో అవి తెచ్చుకున్నారు. గంధర్వులు వచ్చి సంగీతం తెచ్చుకున్నారు. అప్సరస్సులు వచ్చి వాళ్ళకి అందం కావాలి కాబట్టి అందం తెచ్చుకున్నారు. సో తర్వాత పితృదేవతలు పితృదేవతలు వాళ్ళకి అధిపతి అయినటువంటి ఆర్యమాన్ని దూడగా తెచ్చుకొని వాళ్ళు మట్టి కొండ తెచ్చుకున్నారు. దేనికి కొన్ని పిండాలు కావాలి వాటికి. ఎందుకంటే ఆ టైంలో ఇవన్నీ ఆపేశారు, పిండాలు తెచ్చుకున్నారు. అలాగే సిద్ధులు అంటే సిద్ధులు అంటే వాళ్ళు వాళ్ళ సాధనతో అనేకమైన శక్తులు పొంది ఆ శక్తుల్ని వాళ్ళు ఏం చేస్తుంటారు, ప్రదర్శిస్తున్నో లేకపోతే ఆ శక్తులతో వాళ్ళు కొన్ని ప్రయోజనాలు పొందడానికి దానికోసం వాళ్ళు చేసేటువంటి ఆ, వాటి కోసం చేసే వాళ్ళని సిద్ధులు అంటారు అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు, కపిలను తెచ్చుకున్నారు, ఆకాశాన్ని పాత్రగా పెట్టుకున్నారు, వాళ్ళు మాయా శక్తుల విద్యలు తెచ్చుకున్నారు వాళ్ళు. అంటే సిద్ధులు అనే వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఒక రోజు ఇక్కడ ఉండాలనుకుంటారు, నెక్స్ట్ సెకండ్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు, వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి మాయమైపోతారు అనమాట వాళ్ళు. అట్లా వాళ్ళకి తగిన విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సింది తెచ్చుకుంటున్నారు అనమాట. అట్లాగే విద్యాధరులు కపిలను దూడగా పెట్టుకున్నారు. వీళ్ళు కూడా ఆకాశాన్ని పాత్రగా పెట్టుకొని గాలిలో తేలే విద్యలు. ఈ విద్యాధరులు అంతా ఏంటంటే వీళ్ళు గాల్లో ప్రయాణించడం వీళ్ళ యొక్క పరిపాటి వీళ్ళ జీవితంలో. ఎందుకంటే కొన్ని విద్యలు నేర్చుకోవాలి.
ఆ కొన్ని విద్యలు వాళ్ళు చేర్చుకొని వాళ్ళని పాటించాలన్నమాట. అప్పుడే వాళ్ళు గాలి ఎగరగలుగుతారు. కాబట్టి ఆ విద్యలు పోగొట్టున్నారు కాబట్టి మళ్ళీ అవి తెచ్చుకున్నారు అనమాట. అలా కింపురుషులు కూడా, కింపురుషులు మాయా అంటే కనికట్టు విద్యలు. కానీ మాయా అనే ఆమెని దూడగా తెచ్చుకొని ఆకాశాన్ని అయ్యంగడు పాత్రగా తీసుకొని కనికట్టు విద్యలు. మీరు చూసే మూడు విద్యలే అన్నమాట. వీళ్ళు ముగ్గురు సిద్ధులు, విద్యాధరులు, కింపురుషులు, వీళ్ళంతా ఉన్నత లోకాలు చెందిన వాళ్ళు. సో ఉన్నత లోకాలు చెందిన వాళ్ళకి ఏంటి, ఆకాశమే వాళ్ళకి హద్దుగా ఉంటుంది. ఆకాశమే వాళ్ళకి పాత్రగా తెచ్చుకుంటున్నారు. ముగ్గురు మూడు విద్యలు రకరకాల, ఒక్కొక్కరు ఒక దాంట్లో నిపుణులు అన్నమాట వాళ్ళు. నిపుణులు. అలాగే యక్షులు, రాక్షసులు, భూతాలు, పిశాచాలు, వీళ్ళంతా రుద్రుణ్ణి ఆ, పాత్ర దూడగా తెచ్చుకొని పుర్రెల్ని పాత్ర తెచ్చుకున్నారు. రక్త పానీయాలు వాళ్ళు అవి కావాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు వాళ్ళు. రక్త పానీయాలు. తర్వాత సర్పాలు మరియు తేళ్లు, ఇవి తక్షకాన్ని తెచ్చుకున్నాయి దూడలాగా. ఆ, పాత్ర ఏంటి, పాము పుట్టలు. సర్పాలు కాబట్టి తేలు కాబట్టి పాము పుట్టలు. వాళ్ళు ఏం తెచ్చుకున్నారు, విషం తెచ్చుకున్నారు వాళ్ళు. అలాగే పశువుల్లో నంది ముందు పెట్టుకున్నారు. నందిని దూడగా పెట్టుకొని వనం వనం అంటే ఫారెస్ట్, వనాన్ని పాత్ర తెచ్చుకున్నారు. నందిని దూడగా తెచ్చుకున్నారు. వాళ్ళకి ఏం కావాలో గడ్డి తెచ్చుకున్నారు మళ్ళీ. అట్లా క్రూర జంతువులు, సింహం దూడగా పెట్టుకున్నారు. వనాన్ని పాత్రగా పెట్టుకొని మాంసాహారం తెచ్చుకున్నారు. పక్షుల్లో గరుడును ముందు పెట్టారు. ఉదరం అంటే వాళ్ళ పొట్ట వాళ్ళ పొట్టని పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన పురుగులు ఫలాలు కదా అవి తినేది. పక్షులు తినేది అయ్యే కదా, పురుగులు ఫలాలు. చెట్లు వటవృక్షాన్ని ముందు పెట్టారు. వనం అనే పాత్రలో మధుర రసాలని వాళ్ళు తెచ్చుకున్నారు. అలాగే పర్వతాల్లో హిమాలయం దూడగా పెట్టుకున్నారు. కొండల అంచుల్ని పాత్రగా పెట్టుకొని ఖనిజాలు తెచ్చుకున్నారు వాళ్ళు. కొండల్లో మనకు దొరికే ఖనిజాలు. సో ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భూమి దగ్గర నుంచి వాళ్ళు కోల్పోయినవన్నీ కూడా వాళ్ళు తిరిగి తెచ్చినారు అనమాట. కాబట్టి ఈ విధంగా పృథు మహారాజు మరి ఇతరులకు కావలసినవి భూమి వారికి సమర్పించేసింది. ఆమె చేసిన కార్యంకు పృథు సంతృప్తి చెంది భూమిపై సొంత పుత్రిక వలె ఆప్యాయతను పెంచుకున్నాడు. సో మొదట్లో ఎంత ఆగ్రహాన్ని తను చూపించాడో భూమి మీద, ఇప్- ఇప్పుడేంది జెన్యున్ రీజన్ దొరికింది ఎందుకు ఆమె రహస్యంగా ఆమె దాచుకుందో. దానికి సరైనటువంటి తృప్తికరమైనటువంటి సమాధానం చెప్పాడు. తర్వాత ఈ చెప్పిన మాట ప్రకారం అంటే ఋషుల యొక్క లేదా శాస్త్రాల యొక్క ప్రక్రియలో భాగంగా మనం వెళితే మీకు కావాల్సినవన్నీ మీరు తెచ్చుకోవచ్చు. మీకు మీరు ఇవి తెచ్చుకోవాలని చెప్పాడు. ఎగ్జాక్ట్గా చేసిన తర్వాత ఆమె జెన్యున్ గా అవి ఇచ్చేసింది. అంటే రియల్ కన్సర్న్ ఉంది కాబట్టి జెన్యున్ గా ఇచ్చింది. నిజంగా ప్రజల మీద ఎప్పుడో, కానీ ఆమె ఆ కన్సర్న్ ని ఇంకో రకంగా చూపించింది. ఇప్పుడు మనకి తల్లిదండ్రులు ఉన్నారు అనుకోండి. తల్లి ఒక రకమైన భావనలో పిల్లలను చూస్తుంది. తండ్రి ఒక రకమైన భావనలో చూస్తాడు. కానీ ఇద్దరిది ప్రేమే. తల్లి కొంచెం బుజ్జగిస్తున్నట్టు, ఆమె కొంత ఆ పిల్లలకి కొంచెం సముదాయించడము, వాళ్ళకి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం. కానీ తండ్రి ఏం చేస్తున్నాడు, ఆయన కొడుతున్నాడు. అంటే అక్కడ కొట్టడము ప్రేమే, ఇక్కడ ఇది కూడా ప్రేమే. అలాగే భూమి కూడా ఇవన్నీ సమకూర్చుకుంది కూడా ఆమె ఆ విధంగా ఆమె ప్రేమను వ్యక్తం చేసింది ప్రజల మీద. లేకపోతే ఇది పూర్తిగా ఇది కంప్లీట్ గా ఇక్కడ ధర్మం అంతా నాశనం అయిపోతుంది. నేను నా వంతుగా నేను ఏదో ఒకటి చేయాలి అని. అందుకని మనుషులతో మనం ఎక్కువ ట్రావెల్ చేస్తేనే వాళ్ళ అసలే స్వభావం మనకు అర్థం అవుతుంది. మనం మనం చూసింది, మనం విన్నది మాత్రమే మనం ప్రామాణికంగా తీసుకున్నాం అనుకోండి, చాలా రకాలుగా మనం వాళ్ళని తప్పుగా అర్థం చేసుకోవడం, వాళ్ళని ఆ, వేరే విధమైన భావంలో వాళ్ళని చూడడం వల్ల మనం అక్కడ నిజంగా అక్కడ అది జరగకపోయినా, లేదా అది ఆ వ్యక్తో అలా చేయకపోయినా సరే, మనము వాళ్ళ మీద లేనిపోనివన్నీ లోపల పెట్టేసుకొని లేనిపోనివన్నీ చూసుకొని ఎవరో ఒకరు చెప్తున్నారు మనకు మనకు మనం వెంటనే తీసుకుంటాం. మనం క్రాస్ కూడా చెక్ చేసుకోవట్లే ఇది కరెక్టా కాదా అని. అయితే మనకు కొన్ని ఆల్రెడీ లోపల ఉన్నాయి కాబట్టి పలానా వ్యక్తి అయితే ఆయన అయితే అది ఖచ్చితంగా చేసి ఉంటాడులే అని మనం రైట్ ట్రాల్కి వెళ్ళి వాళ్ళని పూర్తిగా దాని మనకు తెలియదు యాక్చువల్గా ఏం జరుగుతుంది అక్కడ. యాక్చువల్గా ఏమైందో తెలియదు మనకి. కానీ ఎవరో ఒక మాట ఏదో అన్నారని, లేకపోతే వాళ్ళు మీ గురించి ఇలా అన్నారు అని చెప్పేసి, అన్నారా లేరా నిజంగా, లేదా అని ఉంటారు.
కానీ చెప్పాల్సిన విధానం ఆ విధంగానే చెప్పారా? లేకపోతే ఇంకో రకంగా చెప్పారా? ఇవన్నీ మనము ఎస్పెషల్‌గా భక్తుల జీవితంలో మనకు ప్రాపర్‌గా క్రాస్ చెక్ చేయకపోతే, మనము చాలా అపరాధం మూటగట్టుకోవాల్సొస్తది. ఆ అపరాధాన్ని మూటగట్టుకున్నాము అంటే, మళ్ళీ మనం చెప్పేటువంటి సమాధానానికి ఆ వ్యక్తి సంతృప్తి చెంది, అతను మనకి నిజంగా ఇంకేం లేదు నా మనసులో నీ గురించి అని తను చెప్పేదాకా, మన అపరాధం నుంచి మనం బయటికి రాలేము మనం. ఎస్పెషల్‌గా పృథు మహారాజు గూడా ఒక విధంగా చెప్పాలంటే పృథు మహారాజు గూడా భూమిని ఈమె దాచుకుంది కాబట్టి నేను చెప్పినా కూడా ఈమె ఇవ్వలేదు. కాబట్టి ఎక్కడో ఈమెకి అహంకారం ఉందనో లేకపోతే ఈమె సో అండ్ సో ఒక యాటిట్యూడ్ చూపిస్తా ఉంది ఇవంతా అనుకో ఉండొచ్చు. కానీ ఇప్పుడు చెప్పిన తర్వాత యెస్. ఈ విషయం. అందుకే నిన్న కూడా మన డిస్కషన్ 2 వైపులు మనం చూసుకోవాలి. ఒకవైపు మాత్రం మనం వినేసి వెంటనే మన నిర్ణయానికి వచ్చామంటే దానివల్ల జరిగేటువంటి అనేక పరిణామాలకి మనం సమాధానం చెప్పాల్సి వస్తుందన్నమాట. ఈ- ఇప్పుడు కాకపోతే ఇంకో జన్మలో అయినా సరే మనం సమాధానం చెప్పే తీరాలి మనం. కాబట్టి ఆ, తర్వాత అర్థమైపోయిన తర్వాత ఆమె నిజమైన భావం వ్యక్తం చేసిన తర్వాత అప్పుడు ఆప్యాయతని తన పుత్రికగా చూసుకునేవాడు. మీకు ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకున్నాను అనమాట. ఇవాళ ఉన్న రోజుల్లో ఎస్పెషల్గా ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో మన గురించి మనం వ్యక్తం చేయకపోతే 100% మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. చాలా మందికి అంటే మన గురించి మనం చెప్పుకోవాలన్నా మనం ఏంటో వాళ్ళు తెలియదా, నన్ను అర్థం చేసుకునే వాళ్ళే ఉంటారులే నాతో, మీతో వాళ్ళు నాకు అవసరం లేదు. ఇవన్నీ మాటలని చాలా బాగుంటాయి ఇవన్నీ. ఓకేనా? ఒకప్పుడున్న జనరేషన్ వేరు. మన 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 మనకి వెళ్ళి జెన్యున్ కన్సర్న్ని వాళ్ళు చూసుకొని దాన్ని అర్థం చేసుకొని మనల్ని బుజ్జగించి మనకి బ్రతిమలాడి వాళ్ళు ఎంతో వాళ్ళ యొక్క అంటే వాళ్ళ సహనాన్ని సో మన కోసం వాళ్ళు ఇచ్చారు. మనం చెప్పకపోయినా వాళ్ళకి అర్థమైపోయేది ఒకప్పుడు. జస్ట్ మనం ముఖ కవలికలను బట్టే అర్థమైపోయింది ఏదో చింతనలో ఉన్నాడు లేకపోతే తనకి ఏదో కావాల్సి వచ్చింది ఇదో అదో 100% తెలిసిపోయింది. ఈ రోజుల్లో ఆ స్థాయిలో అర్థం చేసుకొని మనం అంటే ఏంటో ఈవెన్ మన ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు మనం ఏంటో. అలాంటప్పుడు మనం ఇస్కాన్ లాంటి సంస్థలో కావచ్చు ఆధ్యాత్మికమైన పరిస్థితులు మన ఎడుకు వచ్చి కృష్ణుడు చూసుకుంటాడులే, వాళ్ళు చూసుకుంటారు వీళ్ళు చూసుకుంటారు అంత ఆయన తెలుసు అంటే ఎస్ ఖచ్చితంగా వాళ్ళు చూసుకుంటారు. కానీ జరగాల్సిన డ్యామేజ్ మనం పడే బాధ ఆవేదన దాన్ని కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఎలాగా? ఓ ఒక ఒక మనస్పర్ధో లేకపోతే ఇంకోటి వస్తే వెంటనే వెళ్ళేసి ఇది నేను అనుకున్నా ఇలా అనుకున్నాను నేను కాబట్టి ఇలా అనాల్సి వచ్చింది, ఇది నేను అని వాళ్ళు ఏమైనా తర్వాత ఏమైనా అర్థం చేసుకొని వాళ్ళు ఏమైనా అనుకోనియండి అది వేరే సంగతి. కానీ మనం ఎక్స్ప్రెస్ చేయకుండా వాళ్ళు ఉన్నారు ఆ మాత్రం వాళ్ళకి తెలియదా, ఆ మాత్రం వాళ్ళు వాళ్ళు చూసుకోకూడదా ఏంటంటే అవన్నీ ఇప్పుడు వర్కౌట్ కావయండి. లేకపో మీరు అదే ఇదిలో కానీ ఉన్నారు అని అంటే మీరు ఒకటి మనం ఆ స్థాయి వాళ్ళం కాదు మనం. అన్నిటిని తట్టుకొని నిలబడి ఏమైతే అది అయిందిలే చూసుకుంటాడులే అంతా ఆ స్థాయి చైతన్యం మనలో లేదు. వెళ్ళామా మన గురించి ఇలా వచ్చా ఇలా ఇలా వచ్చిందా లేకపోతే పలానా వాళ్ళ గురించి మనకి ఇలా చెప్తున్నారా, ఓకే వెంటనే వెళ్ళేసి దాన్ని క్లారిఫై చేసుకొని ఇది అని చేయకపోతే ఓకే 100% ఎక్కడో ఒక దగ్గర మనం చాలా సందర్భాల్లో బాధపడాల్సి వస్తుంది మనం.
భక్తుల మధ్యలో అంటే భక్తులు అవ్వచ్చు, కానీ వాళ్ళు ఎవరు ఇంకా పరిణితి చెందల. వాళ్ళెవరు ఆ స్థాయిలో వెళ్ళి సాధన చేయడం లేదు. ఆ స్థాయిలో జెన్యున్ గా వెళ్ళేసి ఓకే, ఆ, వీళ్ళు అనుకున్న నాకేం ఇబ్బంది లేదు, నా కృష్ణుడు చూసుకుంటాడని లోపల జెన్యున్ గా ఏ మాత్రం బాధ లేకుండా ఆ, ఎవరు ఉండరు అట్లా. బాధ వచ్చింది అంటే, మనం ఎక్కడైనా హర్ట్ అయ్యాము అని అంటే దాన్ని ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక దగ్గర మనం దాన్ని నువ్వు తీసుకోవాలి. దాన్ని కూడా మనమే బాధ్యత తీసుకోవాలి. ఒకప్పుడు జనరేషన్ అది వేరు, ఆ సంగతి వేరు. ఆ రోజున ఉన్నటువంటి ఆ కల్చర్, అప్పుడు ఉన్నటువంటి ఆ ప్రేమ అభిమానాలు ఆప్యాయతలు అప్పుడు మనుషుల మధ్యలోనే ఎక్కువ ఉండేది కాబట్టి త్వరగా అర్థమైపోయేవాళ్ళు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము, ఫోన్లు ఎక్కడ ఉన్నాయి, ఆ ఫోన్లలో ఆ, లేకపోతే టీవీల్లోనూ వాటిల్లో పెట్టుబడి మనుషులు ఎక్కడ అర్థం చేసుకునే పరిస్థితి. మనుషులు గడిపితే కదా మనం అసలు మనం ఏంటో తెలిసేది. అవకాశమే లేదు అసలు. మన మన గురించి వాళ్ళకి తెలియనప్పుడు ఇది ఇట్లా అంటే అది వాళ్ళకి ఈజీ అవుతుంది మనతో ఎలా డీల్ చేయాలనేది. లేదా మనం పట్టించుకోకుండా స్థితిలో హయ్యర్ లెవెల్లో ఉండాలి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మనం ఎవరో ఆ స్థాయిలో నే- నేనైతే లేను ఆ స్థాయిలో. మీ సంగతి నాకు తెలియదు. అప్పుడు మనకి అనిపించింది ప్రాపర్ వేలో మనం చెప్పగలగాలి. చెప్పినప్పుడు 100%లో ఖచ్చితంగా ఎక్కడో ఒక 60-70% ఓకే, వీళ్ళు ఇట్లా అన్నమాట, కాబట్టి వీళ్ళతో మనం ఇలా ఉండాలని వాళ్ళకి అర్థం అవుతుంది. మనం అది వాళ్ళతో ఎలా చెప్పాలో తెలియక సతమతం అయిపోతా ఇద్దవుతా లోపలేమో లోపల అది పెరుగుతా 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 ఓకేనా, ఒకనొక రోజు వచ్చి హబేలని పెద్ద బాంబేలు చేసి ఓకేనా, అది ఇట్లా అది అట్లానే. ఎందుకంటే ఈ లోపల మైండ్ కూడా దాన్ని రెడీ చేసుకుంటా ఉందన్నమాట. వాళ్ళ మీద ఆ ఆ ఏమంటారు, వాళ్ళ మీద ఆ ద్వేషం వాళ్ళ మీద ఆ ద్వేషం వెళ్తా ఉంది. అది ఆగట్లే ఎక్కడ. కొంతకాలం అయిన తర్వాత మనకి చెప్పిన సంజాయిషి ఇచ్చుకున్నా కూడా వేస్ట్. మీరు ఫ్రీగా హ్యాపీగా ప్రశాంతంగా ఇక్కడ ఉన్నారంటే ఎక్కడికక్కడ మనం ఎక్స్ప్రెస్ చేయడం అంటే మనకి నోటికి ఎలా వస్తే అలానే కాదనమాట. అది కూడా ఒక పద్ధతి ప్రకారం ఎక్స్ప్రెస్ చేస్తే కనుక ఖచ్చితంగా ఎక్కువ మంది అపార్థం చేసుకోవడం కంటే కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సో ఎందుకు ఈ టాపిక్ వచ్చిందంటే భూమిని అర్థం చేసుకునే పరిస్థితిలో ఈవెన్ పృథు మహారాజు కూడా లేడు. కానీ భూమి చెప్పిన తర్వాత అర్థమైంది ఆయన కూడా చూడండి. ఆయన కూడా బౌద్ధుల యొక్క అవతారం ఆయన. ఎందుకంటే అప్పుడు ఆయన మూడు ఎలా ఉంది ప్రజలకి, నేను చెప్పాను ప్రజలకి వెంటనే ప్రజలకు కావాల్సింది అందించాలి కదా. కావాల్సింది నేను ఆదేశం ఇచ్చినా ఎందుకు ఇవ్వట్లేదు అని ఆ మోడ్లో ఉన్నాడు ఆ టైంలో. అందువల్ల ఇక్కడ ఆయన ఈ కన్సర్న్ మర్చిపోయాడు. ఈమె జెన్యునా కాదా, ఈమె సరైన భావంలో వ్యక్తం చేస్తుందని అప్పుడు ప్రస్తుతానికి అది మర్చిపోయాడు. సో కాబట్టి ఇవన్నీ మనం చేయకపోతే ఒక వ్యవస్థలో లేదా ఒక సమూహంలో మనం ఉండలేం. మనం ఎంత మంచి వాళ్ళమైనా సరే మనం ఉండలేం. ఆ తర్వాత వేరే వాళ్ళు తప్పుపడడం వల్ల ప్రయోజనం లే. వేరే వాళ్ళు ఇలాగా అలాగా వాళ్ళు ఇంత వాళ్ళు ఇట్లా అట్లా అట్లా అనుకోవడం ఎటువంటి ప్రయోజనం లేదు. మనం ఎక్కడో దగ్గర మనం ఏదైనా ఇబ్బంది పడుతున్నాం బాధపడుతున్నాం అంటే జెన్యున్ గా ఎవరు అన్నారు, ఎవరితో అన్నారు అని మనం వెళ్ళి క్లారిఫై చేసుకోగలిగితే ఎక్కడ ఇంకా మళ్ళీ ఆ టాపిక్ అక్కడితో అయిపోతుంది. మనం కూడా దాని నుంచి బయటకు వచ్చేస్తాం. తలలోంచి కొంచెం పక్కన పెడతాం. సో ఆ తర్వాత ఆమెను పుత్రిక లాగా చూసుకున్నాడు. అబ్బా, ఇంత జెన్యున్ గా ఆమె ఎంత బాగా ఆ, ఆ,
అధర్మాన్ని పెరగనీయకుండా తన వంతుగా ఆమె ఎంతో జెన్యున్గా ప్రయత్నించింది. ఆమెకు బాధ ఉంది, కానీ ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియదు. ఆపద్ధర్మం కోసం అవన్నీ రహస్యంగా దాచిపెట్టుకుని ఉన్నారు. ఆ తర్వాత పృథు మహారాజు తర్వాత ఇంకేం చేసినట్టు ఇప్పుడు భూమి సహకరించడానికి ముందుకు వచ్చేసింది కాబట్టి ఇంకా నగరాలు నిర్మించడం ప్రారంభించి ఇప్పుడు ఇంతకుముందు కొండల్ని పర్వతాల్ని అన్ని పగలగొట్టి సదనం చేశాడు. ఫస్ట్ టైం టౌన్ ప్లానింగ్ ఈ భూమి మీద టౌన్ ప్లానింగ్ అని జరిగింది. ఎలా? ఆ సదరమైన వాటిల్లో సరైనటువంటి గృహాలు నిర్మించడం, ఆ, రోడ్లు నిర్మించడం, ఇవన్నీ ప్రాపర్గా ప్లాన్ జరిగిందంటే పృథు మహారాజ్ టైం నుంచి స్టార్ట్ అయింది. అటు శక్తిమంతుడైన అయిన పెద్ద పర్వతాలను పిండి చేసి భూమిని తన బాణంతో సదరం చేశాడు. సో శక్తిమంతుడైనటువంటి పృథు మహారాజు పెద్ద పెద్ద పర్వతాలంతా ఎట్ట పిండి చేశాడు అని అంటే తన బాణంతో మొత్తం సదరం చేశాడు. ప్రజలకు మంచి తండ్రి వలె కావాల్సిన వనరులు సమకూర్చి అందరికీ గృహ వసతుల్ని కల్పించాడు. సో తండ్రిలాగా చూసుకున్నాడు. వీళ్ళంతా ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు, వీళ్ళందరికీ సరైనటువంటి గృహాలు మనకు కల్పించాలి. దాని అన్ని వసతులు ఉండేటట్టు మనం చూడాలని చెప్పి ఒక పాలకుడు ఎలా ఉండాలి, అతనికి అసలైన కన్సర్న్ అంతా ఎవరి మీద ఉండాలి, అవన్నీ తాను జెన్యున్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అనమాట. గ్రామాలు, పట్టణాలు, నగరాలు, కోటలు, వ్యవసాయ క్షేత్రాలు, గోశాలలు, నివాస నివాస ప్రాంగణాలు ఇలా అనేక ఏర్పాటు చేశాడు. అప్పుడు యాక్చువల్గా మనం ఎట్లా ఇప్పుడు సిటీస్ అని టౌన్స్ అని మనం ఇప్పుడు ఎట్లా మనం చూస్తున్నామో ఫస్ట్ మొట్టమొదట పృథు మహారాజ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అంటే ఒక విధంగా ఇది ధ్రువ మహారాజ్ కాలం. ధ్రువ మహారాజ్ యొక్క ఆ, వాళ్ళ వంశస్థులు వీళ్ళంతా అదే కదా మనం ఆ, వాళ్ళ ఇదిలో వచ్చే వాళ్ళంతా వాళ్ళ వంశంలో వచ్చే అంగ మహారాజు నుంచి వేణ నుంచి ఇప్పుడు పృథు మహారాజు, ఆ వంశస్థులు మనం చూసుకుంటూ వస్తున్నాం. అంటే ఇది సత్యయుగం టైంలో ఆ టైం నుంచే యాక్చువల్గా ఈ ఈ ప్లానింగ్ జరుగుతూ ఉందన్నమాట. అలాగే పట్టణ మరియు నగర ప్రణాళికల పృథుకాలం నుండే ప్రారంభమైంది. అంతకు ముందు కూడా ప్రజలు భయభ్రాంతులు లేకుండా జీవించారు. అంతకుముందు కూడా జీవించారు, కానీ ఇప్పుడు ప్రాపర్ వసతులతో ఎక్కడ ఎక్కడ ఏమేమి ఉన్నాయి, ఎక్కడ ఏమేమి అమర్చుకోవాలి, అవన్నీ తర్వాత. అంతకుముందు వాళ్ళేం భయభ్రాంతులతో వాళ్ళు ఏం జీవించాల. ఆ, ఎందుకంటే సరైనటువంటి ఇది అడవులు ఉన్నప్పుడు కూడా వాళ్ళకేం భయాలు ఏం లేవు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ఆత్మ సాక్షాత్కారం సంబంధించి ఎస్పెషల్గా సత్యయుగంలో 90 నుంచి 90% మంది ఆత్మసాక్షాత్కారంలో ఉండేవాళ్ళు, ఆ సాధనలో ఉండేవాళ్ళు. కాబట్టి ఉండాల్సింది అడవుల్లోనే, వనాల్లోనే. కాబట్టి అక్కడ జంతువులకి వాటికి భయపడదు. ఎందుకంటే ఎవరైతే ఆత్మస్థితిలోకి వస్తారంటే వాళ్ళకి ఇంకా భయం లేనంటే ఆత్మ ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళని జంతువులు కూడా ప్రేమగా వచ్చి వాళ్ళ పక్కన మీద కూర్చుంటాయి అన్నమాట. అంత అంటే అంత ఇదిగా జంతువులు కూడా ఒక శుద్ధ భక్తుడిని చూసి వాటి స్వభావాన్ని మార్చుకుంటాయి. ఆ విధంగా పృథు మహారాజు భూమిని భూమి యొక్క వివరణ వినిన తర్వాత చక్కగా అర్థం చేసుకున్నాడు. తన ఆప్యాయతను తాను పంచాడు, పుత్రికలాగా చూసుకున్నాడు. తర్వాత ప్రజలకు కావాల్సినవన్నీ ఎప్పుడెప్పుడు ఎట్లా ఎట్లా కావాలో వాటికి వాళ్ళకి తగిన విధంగా వాళ్ళకి అన్ని సమకూర్చాడు. అలా తన యొక్క పాలన ముందుకెళ్తాము. ఇప్పుడు భూమి కూడా ఎందుకు ముందుకు వచ్చింది అని అంటే తనకు అర్థం ఇంకా సంరక్షణలో ఉన్నాము, ఇంకే ఇబ్బంది లేదు. ఇప్పుడు మళ్ళీ బుద్ధ మహారాజ్ అనే ఒక గొప్ప పాలకుడి చేతుల్లో నేను ఇప్పుడు ఇంకా నేను ఉండబోతున్నాను. కాబట్టి ఇంకా ఇంకేదైనా ఉంటే ఆయన చూసుకుంటాడు. నేను దాచిపెట్టుకొని వేరే వాళ్ళు బాధపడుతుంటే దాన్ని చూసి నేను ఆనందపడే అట్లాంటి మనస్తత్వం కాదు. కాబట్టి ఈర్ష్యనో ద్వేషం ఏం లేదు. కాబట్టి జెన్యున్ కన్సర్న్ కోసం పెట్టుకుంది. ఇప్పుడు సరైన పాలకుడు వచ్చాడు కాబట్టి ఇస్తున్నాడు. అలా ఇక్కడ కూడా ర- రా- రాబోయే రోజుల్లో నామ సంకీర్తన జరుగుతూ యజ్ఞాలు చేస్తూ పాలకులు కూడా కొంత ఆ, భక్తిభావం, కొంత ధర్మాన్ని పరీక్షించే క్రమంలో వాళ్ళు కూడా ఉంటే మళ్ళీ ఇదే భూమి మీద మళ్ళీ మనం చూడొచ్చు. రేపు వర్షాలు కావచ్చు, లేకపోతే వనరులు, లేకపోతే పంటలు అన్నీ ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. సో మనకి ఆ, ఎందుకు ఎందుకు మనకి వర్షాలు, లేకపోతే ఎందుకు మనకి పంటలు, ఎందుకు మనకి మనం ఎంత కష్టపడినా సరే ఎందుకు ఇవన్నీ మనకి
మనకి రావడం లేదు మనకి ఇవన్నీ కూడా. మనుషుల్లో ఏమైనా తేడా ఉందా? మనుషుల ప్రయత్నంలో ఏమైనా తేడా ఉందా? లేదు, వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. మనం చూస్తున్న వాళ్ళు ఎండల్లో వానల్లో ఎన్నో సందర్భాల్లో వాళ్ళకి ఒకసారి పంట చేతికి వచ్చే క్రమంలో ఎన్నో నాశనం సరే మళ్ళీ వాళ్ళు వ్యవసాయమే చేస్తున్నారు మళ్ళీ వాళ్ళు. సో అట్లాంటప్పుడు అసలు ఈ లింక్ అంతా మనం ఎలా అర్థం చేసుకోవాలి? మనం ఈ లింక్ అంతా కూడా దీన్నే మనం భగవద్గీతలో 3వ అధ్యాయంలో 14వ శ్లోకంలో మనం చూడొచ్చు. ఇది మూడో అధ్యాయం 14వ శ్లోకంలో ఏంటది? అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ యజ్ఞాద్ భవంతి పర్జన్యు యజ్ఞ కర్మ సంభవ. అన్నం కావాలంటే వర్షాలు కావాలి. వర్షాలు కావాలంటే యజ్ఞాలు చేయాలి. యజ్ఞాలు చేయాలంటే ఎవరి యొక్క కర్మ ధర్మాన్ని బట్టి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో భాగం అవ్వాలి. అంటే ఇంత ప్రాసెస్ జరిగితే గానీ వర్షం రాదు. ఇక్కడ యజ్ఞాలు ఏం జరుగుతున్నాయి? వర్షం రావడానికి టైంకి ఎవరు నిర్వహిస్తున్నారు? ఒకవేళ నిర్వహిస్తున్నారు అనుకోండి, అది సరైనటువంటి భూమి చెప్పిన ప్రక్రియ ప్రకారంగానే లేదా శాస్త్రాలు చెప్పిన ప్రక్రియ ప్రకారంగానే ఉన్నాయా అవన్నీ? నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణులకి ఆ స్థాయి ఆ, పవిత్రత ఉందా ఈరోజు? కదా. పవిత్ర గల బ్రాహ్మణులు అంటే ఎవరంటే వాళ్ళ మంత్ర ఉచ్చారణతో యజ్ఞంలోంచి మంట రావాలంట. యజ్ఞంలోనే మంత్ర ఉచ్చారణ వెళ్ళి ఆ ఆ యజ్ఞ కుండంలో ఉండేటువంటి హవీస్ అవన్నీ ఉన్నాయి కదా, ఆ వస్తువులన్నీ అవన్నీ వాటి మంట ఎత్తుకుంటాయి. మనం చూస్తున్న కలియుగం అట్లా ఎవరు ఉన్నారు? వెళ్ళి మనం కర్పూరం వేసేస్తున్న దాంట్లో అది స్టార్ట్ అయిపోతుంది అట్లా. ఎందుకంటే ఆ ఆ ఆ లెవెల్లో అది చేస్తేనే మనకి వర్షాలు కురవబోయేది. కానీ ఇప్పుడు నామ సంకీర్తన లేదు, భగవానికి అర్పించడం లేదు, అసలు ఈ వెనకాల ఈ సిస్టమ్ అనే అవగాహన అస్సలేనే లేదు. మనం ఊరికే మనం ఫర్టిలైజర్స్ వేసుకొని పోతా ఉన్నాం అనుకోండి, రసాయన ఎరువులు వేసుకొని పోతా ఉంటే వేసుకొని పోతా ఉంటే ఏమవుతాం తర్వాత పంట? నాకు 2 నెలలకు కావాలి, నాకు 2 నెలలపై నాకు కావాలి అని మనం వేసే దాని తర్వాత ఏమవుతుంది? మళ్ళీ భూమి పరిస్థితి ఏమవుతుంది? అప్పుడు ఆ భూమి మనకి పంటకి సహకరిస్తుందా? ఇంకా సహకరించదు. సో మనం చేసుకునే ఇవన్నీ కూడా మనకి రేపు ప్రతిబంధకాలు అవ్వబోతున్నాయి ఇవన్నీ. మనం ఏమనుకున్న సైన్స్ ఇట్లా పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని రసాయనాలు అంతా ఇలా అయినాయి అలా ఉన్నాయి, ఇలా వేసి అలా పంట వచ్చేస్తుంది. కానీ మనం అర్థం చేసుకోండి అంటే భవిష్యత్తు తరాలకి మనం అన్నం లేకుండా చేయబోతున్నాం మనం. ఎందుకంటే రేపు వచ్చి వాళ్ళు విత్తనాలు వేసి ఏం రావు, ఏమి పండవు ఇంకా ఇక్కడ. ఇక్కడ ఏం పండవు ఇంకా. నేను నా కుటుంబం ఈరోజు బాగుంటే చాలు. నేను చెప్పేది ఒకరి గురించి నేను మాట్లాడట్లేదు, ఒక వ్యవసాయం చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. నేను అందరి పరిస్థితి నేను మిగతా అసలు వ్యవసాయం చేయడమే మానేశారు వాళ్ళు. కంప్యూటర్స్ అని టెక్నాలజీ అని లేకపోతే ఇంకో రకంగా వెళ్ళిపోతున్నారు. రేపు బోల్ట్లు నట్లు తింటాము మనం. తిన్నాము. రేపు మనం సంపాదించిందంతా ఈ- మనం ఫుడ్కే పెట్టాల్సి వస్తుంది. ఆ పిండి కూడా ఫుడ్ కూడా నాణ్యం లేదు కాబట్టి మళ్ళీ మనం హాస్పిటల్కి పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే కంప్లీట్ ఇదంతా భగవంతుడి యొక్క కంట్రోల్లో ఉంది. మనం భగవంతుడికి సహకరిస్తేనే భగవంతుడు ఇవన్నీ మనకి రిలీజ్ చేస్తాడు. భగవంతుడు అసలు ఉన్నాడో లేడో నాకెందుకు, భగవంతుడు ఉంటే నాకేమి, నా పొట్ట నిండుతుంది సరిపోతుంది నాకు, మా వాళ్ళ పొట్ట నిండిపోతుంది చాలు అని చెప్పి వాళ్ళని వీళ్ళు తృప్తిపరచడం కోసం మోసాలు చేసి అవి చేసి ఇవి చేసి అన్ని ఎత్తి పెట్టుకొని దానివల్ల రేపు రాబోయేటువంటి పరిస్థితుల్లో ఎటువంటి పరిణామాలు ఎదుర్కొంటామో దేర్ ఇస్ నో ఛాన్స్ అట్ ఆల్. మనం చెప్పలేం. అలా భాగంగా కొంతమంది ఇప్పుడు ప్రారంభ కర్మని కొంతమంది అనుభవిస్తున్నారు. కానీ వాళ్ళకి విషయం అర్థం కాల, దీని లింక్ ఎక్కడో ఉంది, ఎక్కడో మనం సరైన విధానంలో మనం జీవించలేదు గతంలో. భగవంతుడికి వ్యతిరేకంగా భగవంతుడి నియమాలకు వ్యతిరేకంగా మనం ఉన్నాం. ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ఈ తప్పు మళ్ళీ చేయకుండా వీళ్ళంత వరకు మనం భగవంతుడు చెప్పిన దానికి మనం సహకరిస్తాము, ఆ, జీవించుదాము అనే పాయింట్లోకి
మనం వెళ్ళాల్సి వెళ్తే డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ మళ్ళీ నార్మల్ సిచ్యుకి వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు దరిదాపులో అవి కనబట్టలేదు. అందుకే మనల్ని మనం కాపాడుకోవాలి ఇప్పుడు. ఈ గవర్నమెంట్లు మారినా యజ్ఞాలు చేసినా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం అయితే మనం అసలు ఛాన్సే లేదనమాట. ఓకేనా? ఎవరికి వాళ్ళు ఒక ఇల్లు సరిపోక నాకు 5 ఇళ్ళు కావాలనుకుంటే, నాకు 5 ఎకరాలు ఎందుకు, నాకు 50 ఎకరాలు నాకు కావాలి అనుకుంటామంటే, ఒక వ్యక్తికి 4 ఇళ్ళు ఎందుకు, 10 ఇళ్ళు ఎందుకు? ఆ 10 ఇళ్ళకి ఎంత ల్యాండ్ రేపు పంట పండికుండా వినియోగంలోకి రాకుండా ఎంత సదనం చేసుకుని ప్లాట్స్ వేసుకుంటే వెళ్తా ఉంటే దీనికి ఎక్కడ అంతం, ఎక్కడ దీనికి ఇంకా. బహుశా నేను ఇది మీతో షేర్ చేసిన లేదు, బట్ ఎనీహో సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ షేర్ చేసుకుంటే ఇంకోసారి. సో ఒకసారి ఎయిర్పోర్ట్లో ఈ పూర్వపు ఎన్విరాన్మెంటల్ మినిస్టర్, పర్యావరణ శాఖ మంత్రి, కేంద్రం కేంద్రం లెవెల్లో ఉన్న మేనకా గాంధీ ఆమె ఎయిర్పోర్ట్లో వెళ్తా ఉంటే మా రాధానాథ్ మహారాజ్ గారిని కలిశారు. సో ఆయన సుపరిచితులు చాలా మందికి, కాబట్టి ఆమె డైరెక్ట్గా వెళ్ళి ఆయన అడిగింది, మేము పర్యావరణాన్ని రక్షించడానికి మేము ఎన్నెన్నో స్కీములు చేస్తున్నాము, ఎన్నెన్నో వేదికల మీద ఆ, మేము అనేక రకమైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నాము. మేము వీలైనంత వరకు అందరికీ పర్యావరణాన్ని కాలుష్యం అవుతుంది, దాని కాలుష్యాన్ని తగ్గించండి అని చెప్పేసి మేము ఎన్నెన్నో కార్యక్రమాలు ఎవరెవరితోనో మేము చేస్తా ఉన్నాము, ఎట్లెట్లో చేస్తా ఉన్నాము మేమంతా కూడా. ఓకే. మేమంతా కూడా మీరేం చేస్తున్నారు? మీరు అసలు మీరు కూడా భాగమే కదా, ఈ ప్రకృతిలో భాగం కదా మీరు. ఈ ప్రకృతిలో భాగమైన మీరు మీరు అసలు మా క్యాంపెయిన్ని అంటే మేము చేసేటువంటి కార్యక్రమాల్ని మీరు మీలాంటి వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తే కదా ఇదంతా కూడా అవుతుంది. మీరు ఊరినే హరే రామ హరే కృష్ణ అని ఇళ్ళలో కూర్చుంటే అవుతుందా? మాలాగా మీరు కూడా రోడ్లోకి రావాలి, మాలాగే మీరు కూడా మాతో భాగస్వాములై మాతో మీరు వెళ్తే కదా ఇది కదా అసలు ఇది. అయినా మీలాంటి సాధువులు ఉండి ఏం ప్రయోజనం ఇదంతా కూడా అనే భావంలో ఆమె వ్యక్తం చేసింది అనమాట. ఆమె దానికి రాహుల్ మహారాజు చాలా చక్కగా సమాధానించారు. బట్ నిజంగా ఆ ఆ విధంగా మనం ఆలోచిస్తామా అంటే మనకు కష్టమే. మనం ఆలోచించే స్థితిలో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళలో 90% మంది లేరు. రాహుల్ మహారాజ్ గారు ఏమన్నారంటే, మీరు ఆ, ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నారు, మీ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు, అనేక మీడియా సంస్థల ద్వారా ఎన్నెన్నో రకాలుగా మీరు అవేర్నెస్ తీసుకొస్తున్నారు. దాన్ని మీరు చేసే ప్రయత్నానికి నిజంగా శుభాకాంక్షలు. తప్పకుండా మా వంతు ప్రయత్నం మేము ట్రై చేస్తాము అన్నారు. మీరు అన్నారు కదా, ఏది మేమేం చేయట్లేదు అని. ఒకసారి మీరు కానీ ఆలోచిస్తే ఈ కాలుష్యానికి గల కారణం ఏంది? ఇన్ ఇంత విచ్చలవిడిగా ఇన్ని ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసే కార్యక్రమాలు, ఎస్పెషల్గా ఇండస్ట్రియలిస్ట్, పారిశ్రామికవేత్తలు, వాళ్ళు చేసే కార్యక్రమంలో భాగంగానే కదా ఇదంతా కూడా ఈ పొల్యూషన్ వస్తుంది. అంటే వాళ్ళ సామ్రాజ్యాన్ని వివిధ వివిధ రూపాల్లో వాళ్ళ బిజినెస్లు పెంచుకునే క్రమంలో ఎన్నో ఫ్యాక్టరీలు కట్టడంలో దానివల్ల వచ్చేటువంటి కాలుష్యాల వల్ల నీరు, గాలి అన్నీ కూడా, ఈవెన్ భూమి కూడా అస్తవ్యస్తం అవుతుంది కదా. ఎందుకు ఆ వ్యక్తి లేదా చాలా మంది వ్యక్తులు ఈ విధంగా చేస్తారు? ఒకసారి మీరు లోతులు అర్థం చేసుకుంటే వాళ్ళ మనసుల్లో ఉండేటువంటి స్వార్థము, మనసుల్లో స్వార్థం అదే వాళ్ళ హృదయంలో స్వార్థం ఉంది కాబట్టి ఆ స్వార్థం వల్లనే వాళ్ళు 10, 20, 30 ఎన్నైనా విస్తరించుకుంటారు వాళ్ళు. మీరు బుద్ధికో లేకపోతే బుద్ధికి కావాల్సిన మ్యాథ్ ఇస్తున్నారు మీరు. ఏది మీరు ఇలా చేసి ఇలా మంచిది కాదు, ఇలా ఇలా వెళ్తే ఇలా అవుతుంది అలా అవుతుందని మీరు నాలెడ్జ్ అంటే జ్ఞానం రూపంలో ఇస్తున్నారు, బుద్ధికి ఇస్తున్నారు అంతే. కానీ యాక్చువల్గా మీరు ఎంత చెప్పినా కూడా వీళ్ళు ఇంకా విస్తరిస్తా ఉన్నారు.
ఏ చెప్పంటే గవర్నమెంట్ కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవట్లేదు. సరే గవర్నమెంట్లో వాళ్ళు స్ట్రిక్ట్ యాక్షన్ ఎందుకు తీసుకోలేదని మీరు అనుకున్నా సరే, లేకపోతే వీళ్ళు కడుతూ ఉన్నారని మీరు అనుకున్నా సరే, ఒకటే కారణం. గవర్నమెంట్ అఫీషియల్స్ డైరెక్ట్గా వెళ్ళి సీల్ చేయాలి కదా, నోటీసులు ఇచ్చి. వాళ్ళకి ఎందుకు ఇట్లేదు? వాళ్ళ స్వార్థం. నేను ఒక్కడిని ఆపితే మాది ఇదంతా ఆగుతుందా? వాళ్ళు ఇచ్చింది ఏదో తీసుకుంటే నేను నా కుటుంబానికి నాకు పనికి వస్తుంది. అతను అంటే ఒక వర్షంలో, ఇంకో వర్షం పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఇంకా ఇంకా సంపాదించాలి, ఇంకా ఇంకా ఇప్పుడే నాకు అవకాశం ఉంది, నా గవర్నమెంట్ నాకు అనుకూలంగా ఉంది కాబట్టి నేను ఏది అల్టిమేట్గా ఏం జరుగుతా ఉంది? మనుషులో ఉన్నటువంటి ఆ లోభము, ఆ లోభము, లేకపోతే రెండోది వచ్చేసి ఆ, స్వార్థము. అ- అది అడ్రస్ చేయనంత వరకు, అక్కడ ముందైనంత వరకు మీరు ఎన్ని క్యాంపెయిన్లు చేసినా వేస్టే. మేమేం చేస్తున్నాం మీరు అడిగారు కదా. మేమేం చేస్తున్నాం అంటే ఎస్పెషల్గా ఆ స్వార్థాన్ని లేదా దాన్ని తగ్గించడానికి, వాటిని మటుమాయం చేయడానికి, ఆ లోపాన్ని మటుమాయం చేయడానికి మేము హరినామం ఇప్పిస్తున్నాం. హరినామంతో ఎప్పుడైతే ఇది క్లీన్ అవుతుందో అప్పుడు తనకి బాహ్యంగా ఇది నాకు అవసరమా ఇంత, నేను ఎలాగో ఇవాళ కదా రేపైనా పోయేవాడిని, నా ఒక్కడికో లేదా నా కుటుంబానికి ఇంత అవసరమా లేదా అని ఎక్కడో దానికి వైరాగ్యం వచ్చే అవకాశం ఉంది తనకి. కాబట్టి మీరు ఆ లెవెల్ చేస్తున్నారు, బట్ ఆ లెవెల్లో ఎంతవరకు వాళ్ళు మాత్రం మాకు తెలియదు. ఎందుకంటే అదంతా బాహ్యమైనటువంటి ప్రక్రియలా కనబడుతుంది. బట్ మేము ఇచ్చేటువంటిది ఏంటంటే అది వాళ్ళ అంతర్గతంగా అనాది కాలంగా పేర్కొన్నటువంటి స్వార్థానికి, లోభానికి మేము ఇచ్చేటువంటి మందు అది. దీనికి దీనికి మందు వేయకపోతే మీరు ఎన్ని చేసినా కూడా వేస్ట్. కాబట్టి దీన్ని మనం తగ్గించుకోవాలి. దీన్ని తగ్గించే ఏదైనా ఉంటే దానికి ఏదైనా మనం ఆ, ప్రోత్సాహకం ఇస్తే అప్పుడు దానికి తగినట్టుగా వాళ్ళు ఈ అన్నిటి మనం కంట్రోల్ చేయొచ్చు. అందుకే కృష్ణుడు 3వ అధ్యాయంలో 36వ శ్లోకం నుంచి అర్జునుడు అడుగుతున్నాడు, నిస్సహాయంగా ఒక వ్యక్తి ఎందుకు పదే పదే తప్పని తెలిసినా ఎందుకు పాపాలు చేస్తున్నాడు? క్లియర్గా కృష్ణుడు చెప్పాడు, ఇది రజోగుణం వచ్చినటువంటి కామం వల్ల, అది తృప్తి చెందకపోతే వచ్చేటువంటి క్రోధం. సేమ్. దాన్ని ఎట్లా నుంచి దాని నుంచి మనం బయటికి ఎలా పడతాం అంటే ఆధ్యాత్మిక బలంతో, ఆధ్యాత్మిక బుద్ధితో మాత్రమే బయటికి రాగలుగుతాం దాంట్లో నుంచి. ఈ లోపల మనం ఎన్ని సెమినార్లు, ఎన్ని లెక్చర్లు, ఆ, ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళని, గొప్ప గొప్ప వాళ్ళని తీసుకొచ్చి ఎన్ని రకాలుగా మాట్లాడినా అది 2 రోజుల పరిస్థితి ఉంటుంది. 3 రోజుల నుంచి ఎవడు పని మళ్ళీ అదే స్టార్ట్ చేస్తాడు. లోపలిది క్లీన్ కానంత వరకు ఓకే, ఎవరు ఏం చేయరు. అందుకే మన ప్రయత్నంగా మనం ఏం చేస్తున్నాము, నగర కీర్తనలు చేస్తున్నాము, పుస్తకాలు ఇప్పుడు ఈ నెల పుస్తకాల వితరణ మన ప్రయత్నంగా మనం చేస్తున్నాం. కావాల్సిన వాళ్ళకి మనం క్లాసులు తీసుకుంటున్నాం. ఈ- మన నామ జపం చేసుకోమని ఒక నామ సంకీర్తన లేదా మనకి జపం చేసుకునే ఆ విధంగా మనం ఏం చేస్తున్నాం? అసలైన ఎక్కడ మూలం ఉందో, దేనికి ఎక్కడ మేము మందేయాలో ఆడ మందేస్తున్నాం. రిజల్ట్ అవ్వడం టైం పట్టొచ్చు, కానీ దీనివల్ల మాత్రమే పరిస్థితులు మారుతాయి తప్ప మనం బయట ఎన్ని రకాలటువంటి ఏ, అది కార్యక్రమాలు అవి ఇవి లా 5K రన్లు, 2K రన్లు, ఓకేనా, ఎన్ని చేసినా కూడా ప్రజల మనసులో నుంచి అది వేరులతో సహా బయటికి తీస్తే తప్ప బయటకు వచ్చే ప్రసక్తే లేదా. ఓకే. సో మిగిలింది నెక్స్ట్ మన ఆ, 19వ అధ్యాయంలో నెక్స్ట్ ఆ, మనకి పృథు మహారాజు ఎపిసోడ్ భవిష్యత్తులో ఏం చేయబోతాడు అన్నప్పుడు అశ్వమేధ యజ్ఞాలు చేస్తాడు. కానీ ఇంద్రుడు వచ్చి ఆ యొక్క అశ్వాన్ని లేదా గుర్రాన్ని ఆయన దొంగలిస్తాడు అని భవిష్యత్తులో ఇలా జరగబోతుందని చెప్పారు. అసలు అశ్వమేధ యజ్ఞం ఏంది? ఈ ఇంద్రుడు రావడం ఏంది? ఇంద్రుడు వచ్చి ఈ యొక్క గుర్రాన్ని ఆయన అపహరించడం ఏంది? ఇంద్రుడికి ఆ అవసరం ఎందుకు వచ్చింది? యజ్ఞం చేయడం మంచిదే కదా. ఇంకా ఇన్ఫాక్ట్ యజ్ఞాలు చేసిన కదా దేవతలకి వాళ్ళకి కావాల్సినటువంటి ఫలం వాళ్ళకి దక్కుతుంది. ఇంకా దేవతలు ప్రోత్సహించాల్సింది పోయి వాళ్ళు ఎలా ఆ, అది ఇంద్రుడు పోయి ఎలా అసలు దొంగలిస్తాడు దీన్ని అని ఏ- ఆ క్వశ్చన్స్ ఏవైతే మన విదురుడు వచ్చాయో ఆ క్వశ్చన్స్ అవి
వాటికి సమాధానంగా మైత్రేయుడు 19 అధ్యాయంలో మనకు చెప్పాడు అనమాట. ఓకే. సో మిగిలింది మనం రేపు చూస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, निताय गौर प्रेमानंदे, हरि हरि बोल.